Well, welcome to my YouTube channel BCSR Learnings, where knowledge meets opportunity. So, ఈ యూట్యూబ్ ఛానల్లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ గురించి చెప్పడం జరుగుతుంది. మనకి కామర్స్ ఎకనామిక్స్ అనేవి ఇంటర్మీడియట్లో మనకి ఇంట్రడ్యూస్ అవుతాయండి. అది కూడా ఎంఈసీ సిఈసీ గ్రూప్స్ తీసుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ కామర్స్ అనే సబ్జెక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుందండి. ఇంటర్మీడియట్ తర్వాత సో వేరియస్ కోర్సెస్ ఉన్నాయి మనకి. సో డిగ్రీ కావాలంటే మనం డిగ్రీ తీసుకోవచ్చు, ఆర్ సిఎస్ఈఎంఏ కోర్సులు కావాలంటే సిఎస్ఈఎంఏ చదువుకోవచ్చు. మనకి కామర్స్ అండ్ ఎకనామిక్స్ అనేది సిఎస్ఈఎంఏలో కానీ డిగ్రీలో కానీ మనకి చాలా ఉపయోగపడతాయి. సో ఫస్ట్ మనం సిఏ గురించి తెలుసుకుందాం. సిఏ అనేది మెయిన్ బోర్డ్ వచ్చేసి ఐసిఏఐ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. మెయిన్ బోర్డ్ ఐసిఏఐ సిఏకి. సో ఫస్ట్ మనం సిఏ చదవాలి అనుకుంటే ఇంటర్మీడియట్ అన్నది క్వాలిఫై అయ్యి ఉండాలి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే సిఏ ఫౌండేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 9,000 రూపీస్ ఉంటుంది. సో ఆఫ్టర్ సిఏ ఫౌండేషన్లో క్వాలిఫై అయితేనే సిఏ ఇంటర్మీడియట్కి అనేది క్వాలిఫై అవుతాం అన్నమాట రిజిస్ట్రేషన్కి. సో సిఏ ఫౌండేషన్లో క్వాలిఫై అవ్వాలి అంటే మనకు వచ్చేసి టోటల్ 400 మార్క్స్. సో మనకి 200 మార్క్స్ రావాలన్నమాట. ఫోర్ పేపర్స్ ఉంటాయి. సో ఈచ్ పేపర్ కంపల్సరీగా మనకి 40 మార్క్స్ అన్నది రావాలన్నమాట. సో ఈచ్ పేపర్ 40 మార్క్స్, ఓవరాల్ 200 మార్క్స్ వస్తే ఫౌండేషన్ అన్నది పాస్ అవుతాం. సో ఇన్ కేస్ ఈచ్ పేపర్ ఏదైనా ఒక పేపర్లో 40 మార్క్స్ రాకపోయినా ఆర్ ఓవరాల్గా 200 మార్క్స్ రాకపోయినా మనది సిఏ ఫౌండేషన్ అనేది క్వాలిఫై అవ్వదు. సో అగైన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ రాయాల్సిందే, అన్ని పేపర్లు రాయాల్సిందే. సో 6 అటెంప్ట్స్ వరకు మనం రాయొచ్చు. 6 అటెంప్ట్స్, ఓకే, 6 అటెంప్ట్స్ వరకు ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు సిఏ అనేది ఎవ్రీ ఇయర్ ట్వైస్ ఎగ్జామ్స్ జరిగేవి. ఇప్పుడు ఇయర్లీ 3 టైమ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్. సో one is in January and second one is in May or in June and third one is in September. Okay, సెప్టెంబర్లోని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మనకి. ఇయర్లీ 3 టైమ్స్ జరుగుతుంది. సో వెనెవర్ మనం సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిన వెంటనే మనం అగైన్ సిఏ ఇంటర్మీడియట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 18,000. మనకి సిఏ ఇంటర్మీడియట్లో 8 పేపర్స్ ఉంటాయి. సో 8 పేపర్స్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కింద డివైడ్ చేస్తారనమాట. సో గ్రూప్ 1లో వచ్చేసి 4 పేపర్స్, గ్రూప్ 2లో వచ్చేసి 4 పేపర్స్. సో సేమ్ దీనికి కూడా అంతేనండి. ఓవరాల్ 200 మార్క్స్ రావాలి, ఈచ్ పేపర్ 40 మార్క్స్ రావాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా. సో 2 గ్రూప్స్ కలిపి 400 మార్క్స్ రావాలి, 200+ రావాలి. సో ఇక్కడ గ్రూప్ 2లో వచ్చేసి 4 పేపర్స్ ఉంటాయి. సేమ్ ఇది కూడా అంతే. ఓవరాల్ 200 మార్క్స్ రావాలి, సబ్జెక్ట్కి వచ్చేసి 40 మార్క్స్ రావాలి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే సిఏ ఇంటర్ గ్రూప్ 1 అయిపోయిన వెంటనే వీ కెన్ ఆప్ట్ ఫర్ ఆర్టికల్షిప్. ఆర్టికల్షిప్ అనేది మనం చేయొచ్చు. సో ఆర్టికల్షిప్ టెన్యూర్ వచ్చేసి 3 years. సో ఆర్టికల్షిప్ కంటే ముందు ఓరియంటేషన్ కోర్స్ అనేది చేయాలి. సో అది కూడా ఐసిఏ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. 7,000 ఉంటుంది. సో అది ఆ కోర్స్ కూడా తీసుకున్నాక మనం ఆర్టికల్షిప్లో అనేది జాయిన్ అవ్వాలన్నమాట. సో గ్రూప్ 1 అయిపోయిన తర్వాత ఆర్టికల్షిప్లో జాయిన్ అయిపోతే మనం ఆర్టికల్షిప్ చేస్తూ గ్రూప్ 2 రాయొచ్చు. ఆర్ ఎల్స్ బోత్ గ్రూప్స్ కంప్లీట్ చేసి అప్పుడు ఆర్టికల్షిప్కి జాయిన్ అవ్వచ్చు.
సో ఇందులో ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఆర్టికల్షిప్ టెన్యూర్ వచ్చేసి 3 years. సో తర్వాత అగైన్ సిఏ ఫైనల్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని అమౌంట్ వచ్చేసి 22,000. ఇవన్నీ కూడా ఈ 9,000, 18,000, 22,000 అనేది ఐసీఐకి రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే. మనం ఎక్కడైనా కానీ బయట కోచింగ్ తీసుకుంటే ఆ కోచింగ్ అమౌంట్ అనేది మనం తీసుకునే కోచింగ్ సెంటర్ని బట్టి మనకు అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. లేదు మనం ఇంటి దగ్గరే ఉండి చదువుకోవాలి అనుకున్నా కానీ మనం చదువుకోవచ్చు. ఐసీఏ వాళ్ళే మనకి బోర్డ్ మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిఎంఏ. సో సిఏకి ఐసీఏ ఎలాగో మెయిన్ బోర్డు, సిఎంఏకి సేమ్ ఐసీఎంఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో సేమ్ ఇందులో కూడా అలాగే 3 years అనేది ఉంటుందన్నమాట. 3 years 3 levels. సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. అండ్ సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 6,000, సిఎంఏ ఇంటర్ 22,000, సిఎంఏ ఫైనల్ 25,000. సో సేమ్ దీనికి కూడా మధ్యలో ఆర్టికల్షిప్ టైం అనేది ఉంటుంది. సో మనకి సేమ్ ఎలా అయితే సిఏలో 400 మార్క్స్కి క్వాలిఫై అవుతాము, అంటే 2 గ్రూప్స్కి కలిపి, సేమ్ అలాగే సిఎంఏ కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే 200 మార్క్స్ రావాలి, పర్ సబ్జెక్ట్ 40 మార్క్స్ రావాలి, పర్ పేపర్ 40 మార్క్స్ రావాలి. సో అప్పుడే మనం క్వాలిఫై అనేది అవుతాం అన్నమాట. సిఏ ఫైనల్లోని సేమ్ 8 పేపర్స్ ఉండడం జరుగుతుంది, సిఎంఏ ఫైనల్లో కూడా 8 పేపర్స్ ఉండడం జరుగుతుంది. సేమ్ అవి కూడా 2 గ్రూప్స్కి డివైడ్ చేయడం జరుగుతుంది. సో 2 గ్రూప్స్ ఒకటేసారి రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ రావాలనుకున్న వాళ్ళకి ట్రై చేస్తే ఆల్ ఇండియా ర్యాంక్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సిఎంఏ ఇంటర్లో, సిఎంఏ ఫైనల్లో రెండాటిలోని ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బోర్డ్ నుంచి లైక్ సంథింగ్ లైక్ గోల్డ్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది, ఆర్ ఎనీ అదర్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్రిసియేషన్కి అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు అర్థమైనా అనుకుంటున్నాను. డిగ్రీలో మనకి మెయిన్ బీకామ్, బీబీఏ ఇవి తీసుకుంటాం కదా, అంటే మనకి బీకామ్లో కూడా సేమ్ అలాగే కామర్స్ కోర్స్ ఉండడం అనేది జరుగుతుంది కదా. బీకామ్ అనేది మెయిన్ కామర్సే కాబట్టి అందులో ఎకనామిక్స్ అండ్ కామర్స్ ప్లస్ మనకి ఫర్దర్లో బిజినెస్ లాస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మీకు కనుక వీటిలో ఏదైనా డౌట్ అనేది ఉంటే కామెంట్స్లో చెప్పండి. మెయిన్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం అందరికీ కూడా అర్థం అవ్వాలి. మనకి తెలుగులో చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి, మనకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మనకి హిందీలో ఎక్కువ ఉన్నాయండి, సిఏ కానీ సిఎంఏ కానీ మనకి 2 లాంగ్వేజెస్ ఉంటాయి. సో 1 ఈజ్ హిందీ అండ్ 1 ఈజ్ ఇంగ్లీష్. సో చాలామంది మన తెలుగు స్టేట్స్ నుంచి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో వాళ్ళు మ్యాక్సిమం ఇంగ్లీష్ అనే ఆప్ట్ చేసుకుంటారు. మనకి అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు లేరు. సో నా మోటివ్ ఏమంటే చెప్పేది ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ నుంచి అసలు అకౌంట్స్ అంటే ఏంటి, ప్రతి బేసిక్స్ నుంచి హై ఎండ్ వరకు అర్థం అవ్వాలి. సో నెక్స్ట్ వీడియో నుంచి క్లాసెస్ అన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో బేసిక్స్ ఆఫ్ అకౌంటెన్సీ, మనం ఏ బేసిస్ మీద అనేది మనకి ఎంటిటీ అనేది రన్ అవుతుంది, ఆర్ మనకి ఏ బేసిస్ మీద అనేది మనం అకౌంట్స్ అనేది చేస్తాము, అసలు అకౌంట్స్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఇవన్నీ నచ్చితే, నేను చెప్పిన టాపిక్స్ అన్నీ నచ్చి ఓకే నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCSR Learnings YouTube channel. I hope you all like the video. Thank you.